జగిత్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై చర్చకు నిర్వహించారు. అయితే తొలుత బీఆర్ఎస్ కు చెందిన బోగస్ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగగా ఏడాది క్రితం ఆమె పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ కు చైర్మన్ గా కొనసాగుతున్నారు. జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ 48 మంది ఉండగా 10 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు రావటం జరిగింది అన్నారు. అయితే ఆయనను తొలగించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కౌన్సిలర్లు కలెక్టర్ను కోరారు. బీసీ మహిళను చైర్పర్సన్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్స్ 16/1/2024 రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్ గారికి అనెక్డర్ 2లో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్పై కలెక్టర్ మేడం గారు 14/2/2024 రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ జగిత్యాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా. సో ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి గాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం